మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు ఒకసారి ధ్యానం చేద్దాం. చూడండి ఏమని రాస్తున్నది. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనములకు పోవు ద్వారము వెడల్పును, దాని దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవనం పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ వచనం వరకు 7వ అధ్యాయం వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు అనేకులు అతని దగ్గర చేరడం చూసి కొండ మీదకి ఎక్కిపోయారు. కొండ మీదకి ఎక్కిపోయి బిగ్గరగా మాట్లాడుతున్నారట. 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కూడా అనేకమైనటువంటి జీవ మార్గాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. దాంట్లో 7వ అధ్యాయానికి వచ్చినప్పుడు చెప్తూ ఉన్నాడు ఏమని, ఇరుకు ద్వారంలో మీరు వెళ్ళండి, విశాలమైనటువంటి దారి ఏమవుతుందట, నాశనానికి వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే మనం విచ్చలబెడతాం అన్నమాట. కానీ ప్రభు ఏం చేయడు, ప్రభు ఏం చేస్తున్నాడు, మనకు ఒక జీవ మార్గాన్ని ఇస్తున్నాడు. దాంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్, కండిషన్స్ ఉన్నాయి. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అది ఖచ్చితంగా దేవుడు ఒక మార్గాన్ని సూచిస్తున్నాడు. ఇక ప్రభు మొదటగా పిలిచినటువంటి జాలర్లు పిలిచాడు. వాళ్ళు చదువు రానటువంటి వాళ్ళని పిలిచి ఏమంటున్నాడు, మీరు వెంబడించండి, మీరు వలలో పడుతున్నారు, చేపలు పడుతున్నారు, మీరు చేపలు పట్టేవారుగా కాదు, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తున్నాను అని చెప్తూ అనేక మందిని ఆయన పిలిచినట్లుగా మనకు తెలుస్తుంది. ప్రభు అనేకమైన ఆజ్ఞలు చెప్తూ ఉంటే చాలామంది చాలా ఇంట్రెస్ట్గా దేవుని సన్నిధికి చాలా ఎక్కువ మంది వచ్చేసారు. ఎప్పుడైతే ప్రభు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని ఎప్పుడైతే చెప్తున్నారు, వాళ్ళందరూ విసుకొచ్చేస్తుంది. ఏంటి ప్రతిదానికి ఆంక్షలు వస్తున్నాయి, ప్రతిదానికి అబ్జెక్షన్స్ వస్తున్నాయి, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, వారే ధన్యులు, వీరు పరలోక రాజ్యం వీరిదని అనేక మార్గాలు చెప్తూ ఉన్నాడు ఆయన. అలాంటప్పుడు ఏమైపోయింది, చాలామంది ఏం చేశారట, ప్రభుని వెంబడించడం మానేశారు. కారణం ఏంటంటే చాలా ఆంక్షలు, అంటే ఏవి చెయ్యాలో ఏవి చేయకూడదో ప్రభు చెప్తూ ఉన్నాడు. అది ఇష్టం ఉండవు. ఈ రోజుల్లో కూడా పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, మందిరంలో కూడా మీరు ఇలాంటివి చేయొద్దు, అలాంటివి చేయొద్దు, ఇలా నడవండి, నోరును కట్టుకోండి అని చెప్తూ ఉంటే వాళ్ళకి ఇష్టపడలేదట. కాబట్టి ఏం చేశారు, వాళ్ళందరూ అనేక మంది వెనక్కి తీసేశారు. మరి ఎన్నడూ ఆయన్ని వెంబడించలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనల్ని జీవ మార్గంలోనికి నడిపించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు పరలోకం నుంచి అనేక మార్లు దైవజనుల ద్వారా హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు వినకపోవడం వల్ల ప్రభు ఏమనుకున్నాడు, ఇదో దేవుని వాక్యం వస్తుంది కానీ వీళ్ళు వినలేకపోతున్నారు, కాబట్టి నేనే స్వయంగా వెళ్ళి చెప్పాలి అని దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. పాపముల నుంచి విడిపించడానికి ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని అనేక మార్లు రాయబడి ఉంది. ఈ మార్గాన్ని బోధించడమే కాకుండా ప్రభు ఏమన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మార్గము అంటే దేవుని సన్నిధికి మళ్ళీ వెళ్ళవలసినటువంటి మార్గం, అనేకుల చేత మంచి అనిపించుకునే మార్గం. ఏంటది, సత్యమును మాట్లాడాలి, నోరుని కట్టుకోవాలి, ఇలాంటివన్నీ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు గాలిలో ఎగిరే పక్షిని కనుక మనం పట్టుకుని అది ఎక్కడెక్కడో తిరిగి ఆహారం కోసం తిరుగుతుంది, కానీ మనం దాన్ని తీసుకొచ్చి చక్కని ఆహారం పెట్టి పంజరంలో పెట్టాం. అది ఉండడానికి ఇష్టపడుతుందా, ఉండడానికి ఇష్టపడలేదు. దానికి ఏంటంటే స్వేచ్ఛగా తిరగడం ఇష్టమైపోయింది. అలాగే దేవుని వెంబడించినటువంటి వారు కూడా ముందుగా ఇష్టానుసారంగా బ్రతికేవారు ఇప్పుడు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేటప్పటికి ఏమైపోయింది, వాళ్ళకి అదుపులో పెడుతున్నారు. మనల్ని తిరగడానికి ఇష్టపడినట్లేదు, నోటుకు వచ్చినట్టు మాట్లాడడానికి ఇవ్వడం లేదు అని ఏం చేస్తున్నారట, మళ్ళీ అబ్బాయి ఇదేం బాగాలేదు. ఇంకా అసలు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు వీళ్ళందరూ,
అనారోగ్యాలు బట్టి, కష్టాలు బట్టి, ఇరుకులు బట్టి ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమవుతున్నారు, మళ్ళీ ఎప్పుడైతే ఫలానే చేయకూడదు, ఇంతకుముందు ఏం చేసేవారు, జ్యోతిష్యాలకు వెళ్ళేవారు, తాళ్ళు కట్టించుకోవడానికి వెళ్ళేవారు, లేకపోతే సోది చెప్పించుకోవడానికి వెళ్ళేవారు. ఇప్పుడు అవన్నీ ఉండవు కదా. కానీ అవన్నీ మనకు ముందు అలవాటు అయిపోయింది. ఇప్పుడు వద్దంటే ఎలా అవుతుంది, ఎవరిని ఎదురు వస్తున్నారంటే ఆ ఎదురు బాగాలేదు, లేకపోతే శకునాలు బాగాలేదు, లేకపోతే వాస్తులు బాగాలేదు, ఇవన్నీ ఏది తరతరాల నుంచి రక్తంలో జీర్ణించిపోయాయి. అవన్నీ ఇప్పుడు వద్దంటప్పటికీ కష్టం అవుతుంది అనమాట. అది ఎలా ఉంది పరిస్థితి అంటే, ఒకడు విత్తనాలు విత్తుతున్నాడట. విత్తనాలు విత్తుతుంటే కొన్ని అక్కడ పడ్డాయి, ఇక్కడ పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదల్లో పడ్డా కానీ కింద భూమి ఉంది కాబట్టి గబగబా మొలిచేసాయి. కానీ ముళ్ళు ఎప్పుడైతే అడ్డొచ్చాయో, పొదలు ఎప్పుడైతే అడ్డొచ్చాయో అణిగిపోయి అక్కడి నుంచి ఎండిపోయి కాయడం ఇంకా జరగలేదట. ఇప్పుడు ఎలా ఉంటుంది, ప్రభు దగ్గరికి ఆ అనారోగ్యము, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులను గబగబా వస్తారు. అబ్బా బాగుంది బాగుంది అనుకుంటారు. ఎప్పుడైతే మళ్ళీ ఇలాంటి ఇరుకులో, కష్టాలు, లేకపోతే కట్టుబాట్లో, ఇవన్నీ లోక సరదాలకి అటువైపు వెళదాము, ఇటువైపు వెళదాం అని మనసుని అణుచుకోలేకుండా ఉండిపోతారే. పాతాచారాలే బాగున్నాయి, ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఏంటిది మనకి అని అనుకున్నటువంటి వారు ఏమైపోతారంటే ప్రభుని వదిలిపోతారు. తర్వాత ఏమైపోతాయి, జీవితాలు నాశనం చేసేసుకుంటారు. ఒకనాడు ఇలాగే ప్రభు వెళ్తూ ఉంటే ఒక యవనస్తుడు వచ్చాడట. నేను నిత్య జీవానికి వెళ్ళడానికి ఏం చేయాలి? నిత్య జీవం వెళ్ళడానికి అనేకమైనటువంటి మార్గాలు చెప్పుకున్నారు కదా. ఆ మార్గాలన్నింటినీ నువ్వు అనుసరించండి. నేను క్రైస్తవుని చిన్నప్పటి నుంచి అనుసరిస్తూ ఉన్నాను. ప్రభు అన్నాడట, ఆత్మను చూశాడట, పిలిచాడట, నీ దగ్గర చాలా ఆస్తి, దాన్ని వదిలిపెట్టి వచ్చేయి. అమ్మో, ఇంత ఆస్తిని వదిలేయాలా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, మన పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయి. ముందుగా దేవుని ఎరగినప్పుడు అనేకమైనటువంటి రకరకాలైనటువంటి పనుల్లో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో నీ కష్టాలతోటి, ఇరుకులతో వచ్చావు, ప్రభు దగ్గరికి వచ్చావు. కానీ దానిలో నువ్వు కొనసాగలేకపోతున్నావు. పాతవన్నీ గుర్తొస్తున్నాయి. ఎలాగంటే కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మనం కూడా ఏమైపోతున్నామట, బయటికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, మనము దేవుని కాడెత్తుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి, నా కాడిని మొయ్యండి, నా కాడి సులువుగా ఉంటుంది ఎప్పుడు. కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇరుకు ద్వారం అని దేవుడు చెప్తున్నాడు. ఇరుకు ద్వారం అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అవన్నీ పాటించడానికి, అటువైపు ఇటువైపు తొలగకుండా ఉండడానికి మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ రాను 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 అవి ఏమవుతాయంటే ఇష్టపడిపోతాయి. ఇక్కడ మనం ఇంకొకసారి చూస్తే, మనము ఎఫెసీ పత్రిక చెప్తుంది, మనం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నాము, కానీ దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అంటే ఇప్పుడు బ్రతుకుతున్నది మనం కాదు. ఇప్పుడు మనది కానప్పుడు, మన శరీరం కానప్పుడు ఏం చేయాలంటే మనము యజమానుడు చెప్పినట్టుగా చేయాలి. ఈ శరీరం యజమానుడట. ఇవన్నీ ఈ అవయవాలు, చేతులు కాళ్ళన్నీ దేవుడి తాలూకవి. చేతులు కాళ్ళు శరీరానికి అనుకూలంగా పనిచేయాలి. అనుకూలంగా పనిచేయకపోతే ఏం చేస్తాడట, ఒక చేయి కానీ సరిగా లేకపోతే నరికేసి, ఒక కాలు కానీ సరిగా లేకపోతే నరికేసి. ఎందుకంటే ఈ మార్గం, ప్రభు మార్గం ఏంటట ఇరుగ్గా ఉంటుంది. ఇరుకంటే ఒక కట్టడి. మనమందరం ఈ లోకంలో వచ్చినటువంటి మనమందరము కూడా మళ్ళా దేవునికి, పరలోకాన్ని మనం చేరాలి అన్నప్పుడు కొన్ని క్రమశిక్షణలు ఉంటాయి. పరుగు పందెం పరిగెట్టేవాడు కొన్ని క్రమశిక్షణలు ఉంటాయి. అలాగే ఒక పోటీలకు వెళ్ళేవాడికి కొన్ని పరీక్షలు ఉంటాయి. అలాగే మనం ప్రభు సన్నిధికి వెళ్ళాలంటే మనకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారం మనము నడుచుకోవాలట. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనల్ని చీకటిలో ఉన్నటువంటి మనల్ని వెలుగులోకి తీసుకుని వచ్చాడు. అంటే ఏంటంట, అంధకార క్రియలు, జనాలకి ఇష్టం లేనివి, దేవుడికి ఇష్టం లేని అనేక చేశాం. వాటన్నిటిలోంచి తప్పించి మనకి ఎందులోకి నడిపించాడు, చీకటిలో ఉన్నటువంటి వెలుగులోకి నడిపించాడు. మళ్ళీ వెలుగులో ఉన్నటువంటి నువ్వు మళ్ళీ చీకటిలోకి ఎలాగెళ్తావు? ఇప్పుడు విశాలమైన మార్గం అంటే మనం ఇష్టానుసారంగా నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకో, అది సరదాగానే ఉంటుంది. కానీ ఏమవుతుందట, ఆఖరికి ఏమన్నాడు దాన్ని,
దాన్ని అనేకమైనటువంటి వారు ప్రవేశిస్తారు. అనేకులు దాంట్లో ప్రవేశించేవారు అనేకులు. దేనికి దారితీస్తుందట? నాశనానికి దారితీస్తుంది. కొన్ని కట్టడల్లో నువ్వు కనుక ఉన్నట్లయితే మనం దేవుని బిడ్డలమైనటువంటి వారు మనం ఏం చేయాలంటే కొన్ని దేవుడు ఏదైతే చేయమంటున్నాడో దాన్ని చేసుకుంటూ, ఏదైతే చేయొద్దంటున్నాడో దాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. ఇంత కష్టాలు వచ్చిన దావీదు ఒక మాట చెప్తున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగే ఉన్నది. ఈ వాక్యాన్ని బట్టి అనుసరించుకుంటూ నడుచుకుంటూ వెళ్ళడం ఎలా ఉందట? నా పాదాలకి దీపంలా కనబడుతుంది, నాకు త్రోవ చూపెడుతుంది. ఆ త్రోవను తప్పి బయటికి వెళ్తే ఏముంటుంది? త్రోవ తప్పితే త్రోవ పక్కన ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, పాములు ఉండొచ్చు, తేళ్ళు ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. కాబట్టి మనము ఆ మార్గం ఏంటట? ఇరుకైనటువంటి మార్గం. కానీ ప్రభు అక్కడే ఓ మాట చెప్తూ ఉన్నాడు. 11వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 11వ అధ్యాయము 29వ వచనంలో కూడా మనం మాట్లాడుతున్నాడు. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను, మీ మీద నా కాడిని ఎత్తుకుని నా దగ్గర నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆ విశ్రాంతిని మనము కావాలి అనుకుంటే ముందుగా ఇప్పుడు మన జీవితంలో ఎదగాలి అనుకుంటే చాలా కష్టపడాలి. ఆ కష్టపడడానికి కొన్ని క్రమశిక్షణ కావాలి. ఆ క్రమశిక్షణ లేకుండా ఇప్పుడు ఏదైనా ఒక వ్యాపారం చేయాలంటే ఆ డబ్బును కూడా చాలా క్రమశిక్షణగా ఖర్చు పెట్టాలి. లేకపోతే విచ్చలవిడిగా అది చేసేద్దాం ఇది చేసేద్దాం డబ్బుని ఉపయోగించినప్పుడు ఏమవుతుందట? విచ్చలవిడితనం అయిపోతుంది. ఒక్కసారి ప్రభువుని మనకి వెంపడించడం కానీ మొదలుపెట్టినట్లయితే కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా దాంతో నడవాలి. ఒకసారి కాడిని ఎత్తుకున్నటువంటి వాడు ఆ కాడిని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఎప్పుడైతే నువ్వు ప్రభు చెప్పినటువంటి మాటలు బట్టి కష్టం వచ్చినా, ఇరుకు వచ్చిన, ఇబ్బంది వచ్చినా వెనకడు వేయకుండా నువ్వు దాంట్లోనే వెళ్ళగలిగినట్లయితే ప్రభు నన్ను చూస్తూ ఉన్నాడు, నన్ను వెంబడిస్తూ ఉన్నాడు. నన్ను వెంబడించినటువంటి వాడు నేను వదిలివేయనని నేను మాట ఇచ్చున్నాను. మాట తప్పేవాడిని కాదు కదా నేను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరుకు మార్గం ప్రవేశించడానికి పోరాడండి. ఎందుకంటే విశాల మార్గానికి మనం పోరాడవలసిన అవసరం లేదు. మన ఇష్టానుసారంగా ఎవడు పిలిస్తే అక్కడికో, ఎవడు ఏది చేస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇరుకు మార్గంలో వెళ్ళడం చాలా కష్టమవుతుంది. కానీ ఆ ఇరుకు మార్గం ఎలా ఉంటుందట? దేనికి తీసుకెళ్తుందట? జీవ మార్గాన్ని తీసుకెళ్తుంది. విశాలమైనటువంటి మార్గం ఏం చేస్తుందట? నాశనాన్ని తీసుకెళ్తుంది. మరి మీ ముందు దేవుడు అంటున్నాడు, ఇదిగో జీవమును మరణమును నీ ఎదుటించాను, నువ్వేది కావాలో కోరుకో. జీవం కావాలా, నాశనం కావాలా? అదన్నీ మన చేతుల్లో ఉంది. నువ్వు కనుక క్రమశిక్షణతో జీవం కోసం కనుక ఇరుకు మార్గంలో కనుక ప్రవేశించినట్లయితే రాబోయేది చాలా మంచి మార్గం అవుతుంది. చాలామందికి నువ్వు మాదిరికరంగా కూడా నువ్వు జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన వెంబడించినటువంటి వారు ఎప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టద్దు. ఏంటంట? అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నదిలో ఈతున్నటువంటి వాడు ఈత వచ్చిన వాడిని ఏం చేయాలట? గట్టిగా పట్టుకోవాలట. గట్టిగా పట్టుకుపోతే ఏమవుతాం? మనం కూడా మునిగిపోతాం. కాబట్టి ఆ ప్రభువుని పట్టుకున్నాం, ఆయన మాటను పట్టుకున్నాం, ఆయన వాక్యాన్ని పట్టుకున్నాం. దాని ప్రకారం మన జీవితం అంతా నడుపుకుందాం. అది మంచి త్రోవకు మనల్ని తీసుకెళ్తుంది, జీవ మార్గానికి మనల్ని తీసుకెళ్తుంది. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరన్నా ఫ్రెండ్స్ని పంపించాలంటే షేర్ చేయండి, లేదు అనుదినము కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ ప్రార్థన చేస్తున్నాం, మీరు నాతో పాటు ఏకీభవించండి. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమని తండ్రి మేము వాక్యాన్ని ధ్యానం చేశాం. ఇరుకు మార్గము, విశాల మార్గం అని. అవును ప్రభు, ఇరుకు మార్గం మొదట కష్టంగానే కనబడుతుంది, కానీ అది జీవాన్ని తీసుకెళ్తుందని ఈ వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో విశాలమైనటువంటి మార్గం, అనేకులు దాంట్లో ప్రవేశిస్తారు. అది ఏంటవుతుందంటే నాశనాన్ని తీసుకెళ్తుంది. ఇదిగో మా ముందు జీవాన్ని, మరణాన్ని మా ముందు నుంచి ఏది కావాలో మీరు కోరుకోండి అని సెలవిచ్చినప్పుడు తండ్రి, ఇరుకైనటువంటి జీవ మార్గాన్ని మేము వెతకడానికి, దాంట్లో ప్రవేశించడానికి, దాంట్లో పోరాడడానికి మీ కృపనివ్వండి. ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా ఆ వాక్యం నుంచి తొలగకుండా నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగే ఉన్నదని దావీదు చెప్పినట్లుగా మేము నడుచుకోవడానికి నీ కృప కనికరాన్ని కోరుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.